ఇది అసలు సిసలైన బయోపిక్ కాలం. సో బయోపిక్ ని కనుక పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కి నచ్చే విధంగా కనుక తీసి ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ ఇట్టే కనెక్ట్ అయిపోతారు. అందులోనూ అతిలోక సుందరి బయోపిక్ అంటే పాన్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ అండ్ దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ శ్రీదేవి గారు అన్నమాట. అయితే అసలు శ్రీదేవి బయోపిక్ రిలీజ్ చేయడానికి వీళ్ళే లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడారంటే నేను ఊపిరితో ఉన్నంత కాలం శ్రీదేవి బయోపిక్ రావడానికి ఛాన్సే లేదు అంటూ శబదం పూంతున్నారు ఆవిడ హస్బెండ్ బోనీ కపూర్. భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది నటీమణుల్లో శ్రీదేవి ఒకరు. అభిమానుల గుండెల్లో అతిలోక సుందరిగా శాశ్వతంగా ముద్ర వేసుకుంది శ్రీదేవి. కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దేవతగా ఆమె ఇప్పటికీ నిలిచే ఉంది. అందుకే శ్రీదేవి బయోపిక్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆమె జీవితాన్ని లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారు. పైగా శ్రీదేవి బయోపిక్ అంటూ తెరకెక్కితే అతిలోక సుందరిగా నటించేందుకు ఎంతో మంది కథానాయికలు సిద్ధంగా ఉన్నారు. సినిమాలో ఆమె టచ్ చెయ్యని జానర్ లేదు. సమాజంలో ఆమె తెలియని జనరేషన్ లేదు. దక్షిణాది ఉత్తరాది అన్న తేడా లేనే లేదు. భారతీయ సినీ రంగంలో ఆమె రారాణిగా వెలిగిపోయింది. సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఏకఛత్రాధిపత్యం వహించింది. శ్రీదేవి అంటే కేవలం హీరోయిన్ కాదు, యువకుల హృదయాల్లో తిష్టవేసు కూర్చున్న డ్రీమ్ గర్ల్. కానీ డ్రీమ్ గర్ల్ బయోపిక్ కు అనుమతి ఇవ్వను అంటున్నాడు బోనీ కపూర్. శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. తాను జీవించినంత కాలం అలాగే బ్రతికింది. కాబట్టి ఆమె భర్తగా తాను బ్రతికి ఉన్నంత కాలం శ్రీదేవి బయోపిక్ తెరకెక్కేందుకు తాను అనుమతి ఇవ్వను అని చెప్పాడు బోనీ కపూర్. ఇప్పుడు ఈ కామెంట్స్ శ్రీదేవి అభిమానులకు బాధను కలిగిస్తున్నాయి. అతిలోక సుందరి జీవితంపై కనీసం డాక్యుమెంటరీ అయినా రిలీజ్ చేయాలనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.